చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి నేపథ్యంలో అలాగే పెద్దిరెడ్డి గారు వీళ్ళంతా ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఖచ్చితంగా అరెస్టులు అవ్వడం ఖాయమని వస్తుంది టాక్. మరి ఏ రకంగా వాళ్ళు తప్పించుకుంటారో, ముందస్తు బెయిల్ ఏ రకంగా వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాడిలో, అందులో ఇంకా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మరొకటి పవన్ కళ్యాణ్ లేఖాస్త్రం. ఒక పక్క ఆ సైడ్ నుంచి ఆ రకంగా ఏదో జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ కేసులు పెడుతుంది, సెక్షన్లు వేస్తున్నారు, అరెస్టులు జరుగుతాయంటే పవన్ కళ్యాణ్ గారు తన క్యాడర్కి లేఖలు రాస్తున్నారు. హద్దు దాటొద్దు, శృతి మించొద్దు, నోరు జారొద్దు, తేడా వస్తే వేటు పడక తప్పదు. ఇది చాలా కీలకమైన అంశం ఈ టైంలో పార్టీ నేతలకే. అంటే ఆయన గతంలో ఉన్నది మొత్తం అప్పట్లో మాట్లాడిన మాటలు కానీ అంశాలు కానీ కంప్లీట్గా చేంజ్ అయింది. ఆయన పదవి తీసుకోగానే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. పూర్తి పరిణితితో ఒక విద్యార్థిలా వెళ్ళి ఆయన రాజకీయ పరంగా వేస్తున్న అడుగులు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారి మీద నాగార్జున యాదవ్ నోరు చారడం అన్నది ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అలాగే దాడులు ఒక పక్క జరుగుతుంటే హత్యలు అత్యాచారాలు మరోపక్క జరుగుతున్నాయి. నంద్యాలలో పసిపిల్ల మీద 3 మైనర్లు అఘాయిత్యం, హత్య చేసి కాలువలో పడేసామని చెప్తున్న ప్రశ్నలు. అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇలాంటివి మనం డిస్కస్ చేయడానికి ఉండే. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మరింత కీలకంగా మారుతున్న అంశాలు. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు చెవులు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అజయ్ సజ్జా టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే రేగిరి లక్ష్మణ్ వైసీపీ అధికార ప్రతినిధి కూడా కాసేపులో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు వెర్షన్ తీసుకున్నారు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ కృష్ణాంజనేయులు గారు చూస్తున్నాం, అధికారం చేపట్టిన తర్వాత పొత్తు పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం, సో జరుగుతున్న పరిణామాలు ఒక పక్క వైట్ పేపర్ రిలీజ్ చేసుకుంటానే, మరో పక్క జనక్షేత్రంలో ఏం చేయాలో ఎలా చేయాలో చేసుకుంటుంటేనే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మాత్రం ముఖ్య నేతలు అనే అరెస్ట్ అన్నది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. మరొకటి పెద్దిరెడ్డి గారు అండ్ కో వాళ్ళు అందరి మీద కూడా సిబిఐ కేసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నారట. రోజా గారు ఆడదాం ఆంధ్ర కేసు మళ్ళీ తిరగతోడుతున్నారు. మొన్న 100 కోట్లు అన్నారు, ఇప్పుడు 130 కోట్లు అంటే మంత్రి గారు ఇప్పుడే రీసెంట్గా దాన్ని బయట పెడుతున్నాము, తప్పదు వీళ్ళందరికీ అని. అంటే చాలామంది కొడాల నాని గారు, ఇంకొకరు, లేకపోతే ఈయన ద్వారంపూడి గారికి ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరిగిందో చూస్తున్నాం. అంటే ఓవరాల్గా చూస్తే వైసీపీ ముఖ్య పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇంకా అరెస్టులు అవ్వాల్సిందేనా? ముందస్తు బెయిల్కి సజ్జల గారు లాంటి వాళ్ళే వెళ్తున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో? వర్మ గారు, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారో మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు, నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ, వీళ్ళందరినీ ఇప్పుడు ప్రభుత్వం టార్గెట్ చేసింది అని. అయితే వాస్తవంలో నిజంగా ఇప్పుడంటే ఒక నెల రోజులు అయింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి, ఇంకా నెల కూడా కాలేదు. 12వ తారీఖు కానీ ఇంకా 2 రోజులు ఉంటే కానీ నెల రోజులు కాదు. ఈ నెల రోజుల్లో చాలా స్పీడ్గానే వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళ ఆయన బియ్యానికి సంబంధించినటువంటి ఆ కుంభకోణాలు, వ్యవహారం, ఇవన్నీ ఆధారాలతో బయటకు తీసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనము ఒక డిబేట్లో కూడా చర్చించాం. ద్వారంపూడి కానివ్వండి, లేకపోతే మిగతా అప్పుడు మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు తెలుగుదేశం జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణ చేస్తే కుదరదు. వాళ్ళు అప్పుడు మంత్రులుగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి సిస్టమేటిక్ గానే ఈ ప్రభుత్వం కూడా వెళ్తాం. ఈ సిస్టమేటిక్ గా వెళ్ళేటువంటి క్రమంలో ఎవరెవరి మీద కేసులు పెడతారు, ఏమిటి, దాని ఆధారాలు ఏమిటి, ఇవన్నీ కూడా బహుశా ఇంకా 2-3 నెలల పాటు ఈ ప్రాసెస్ అంతా కొనసాగేదానికి అవకాశం. అయితే ఇప్పుడు వరకు ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏం లేవండి, అరెస్టులు లేవు.
కంగారు పడాల్సినటువంటి ఏం పెద్ద ఆందోళన అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా సిస్టమేటిక్ ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఫైటింగ్ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అనేటువంటిది అది ఎన్నికలకు సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి కేసు. దానికన్నా ఈ ఈ వీటికి సంబంధం లేదు. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. ఒక ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో మనల్ని మొత్తంగా నా తప్పులు తీసుకుంటా వెళ్ళి వాళ్ళలో అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ మేము కేసులు పెట్టడం అనేది మొదలైతే, ఈ పద్ధతికి మొదలైతే ఏమైందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టేటువంటి సంస్కృతి మొదలైంది. ఇది నేను తప్పు రైటేనా అనను. ఇప్పుడు ఆల్రెడీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని వీళ్ళు ఇంకా పకడ్బందీగా ఇంకా ఎక్కువగా డబల్ త్రిబుల్లో చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అదే విధంగా కొల్లూరు రవీందర్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారు అప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు తప్పులు వాటిల్లో కొన్ని అంశాలను తీసుకొని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. మరి ఏమైతే ఆ కేసులు నిలబడతాయా లేదని సెకండ్ ముందు అరెస్ట్ చేశారుగా. ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి, వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ సంస్కృతి ప్రతి ప్రభుత్వము వచ్చినప్పుడల్లా మారినప్పుడల్లా ఈ విధంగా కేసులు పెట్టుకునేటువంటి సంస్కృతి వల్ల ఏ విధమైనటువంటి సందేశం ముందుకెళ్ళిద్ది అనేటువంటిది ఒకటి. ఇది రాజకీయ కక్ష సాధింపుగా వెళ్ళిద్దా? లేదు అనంటే ఈ సంస్కృతి ఎంత మేరకు ఎంత పరిధి దాటి వెళ్ళిద్ది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఒక మంచి కూడా జరగవచ్చు. కనీసము అంటే మనం గిన తప్పులు చేస్తే రేపొద్దున మనం ఓడిపోతే మనం జైలు పోవాల్సి వస్తామని కొంచెం జాగ్రత్తగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో ఇది